హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియో కల్కి మూవీ కోసం, అంటే కల్కి రిలేటెడ్. బేసికలీ చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, బట్ అంటే కొన్ని ఏమంటారంటే స్పాయిలర్స్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు గబుక్కుని మూవీ చూస్తే, అంటే మనకి పెద్ద వ్యూవర్షిప్ లేదు, కానీ చూసిన కొంతమందికైనా పాపం అనవసరంగా వాళ్ళు ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. బట్ ఈ పాటికి చాలామంది చూసే ఉంటారు కాబట్టి చూసుంటారు అనుకొని చూస్తున్నా. చూడని వాళ్ళు ఉంటే మీరు మూవీ చూడండి. మూవీ చూసి వచ్చిన తర్వాత మాత్రం ఈ వీడియో చూడండి. మీకు అప్పుడు అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే మీకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే, నేను మూవీని ఒక 3-4 డేస్ లేట్గా చూశాను. ఈ గ్యాప్లో చాలామంది మూవీకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. బాగాలేదు, ఏముంది, సాగదీత, అసలు డిసప్పాయింటెడ్ అన్నట్టు కొంతమంది. నేను మూవీ చూసినప్పుడు అరే మూవీ ఎంత బాగుంటే ఎందుకు అలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయా అని చెప్పి తర్వాత నేను మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా చూసాను. 1 డే గ్యాప్ ఇచ్చి ఒకసారి 3Dలో చూసా, ఒకసారి 2Dలో చూసా. సో నాకేం అర్థమైంది ఏంటంటే, చాలామందికి బేసిక్గా అంటే ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు. సో ఈ మూవీలో కొన్ని డైరెక్టర్ మనం ఓకే అంటే మనకు ఒక ప్రీ స్టోరీ అనమాట. సో ఈ కథ తెలిసిన వాళ్ళకి ఈ కథ తెలిసిద్ది అన్నట్టు వదిలేశాడు. అంటే మనం చిన్నప్పటి నుంచి మహాభారతం, రామాయణం ఇవి వింటా వస్తాం కాబట్టి వీళ్ళకి ఇది అర్థమైపోయిద్దిలే, ఈ సీన్ అర్థమైద్దిలే, దీన్ని ఇలా కనెక్ట్ చేసుకుంటారులే అని చెప్పి ఆయన అలా ఊహించుకుని ఉండొచ్చు. అలాగే దాంతోపాటు కొంత కథ ఏమో టైటిల్స్ వేస్తున్నప్పుడే చూపించాడు. సో ఎవరైనా మూవీ చూసి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మీకు ఆ టైటిల్స్ చూపించినప్పుడే మీకు ఒక వీల్ పట్టుకొని ఒక వ్యక్తి ఎగిరినట్టు కనిపిస్తాడు, తన అభిమన్యుడు అనమాట. అలాగే భీష్ముడిని బాణాల మీద పడుకోబెట్టి చూపిస్తారు. సో ఒక వ్యక్తి పడుకోబెట్టి చూపిస్తారు, ఆయన భీష్ముడు. నెక్స్ట్ కర్ణుడు రథాన్ని బయటికి తీస్తున్నప్పుడు ఒక బాణం వచ్చి కొడుతుంది, సో తను కర్ణుడు. అలా కొంతమందిని అక్కడే చూపించేశాడు. అంటే అక్కడ కురుక్షేత్రం జరిగింది, సో కురుక్షేత్రం తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అలా. సో మనం అక్కడ ఆ ముందు కథ కనుక మనకు తెలియకపోతే తర్వాత కథ అర్థం కాదనమాట. సో ఈ వీడియోలో నేను ఆ ముందు కథ ఏంటి, కొద్దిగా తర్వాత కథ ఏంటి, అసలు కలియుగం ఏంటి, కలియుగం ఎలా, అసలు మనం యుగాలు ఎన్ని, కలియుగం ఎలా ఎంటర్ అయింది, కల్కి మూవీలో నాకంటూ కొన్ని అనిపించినమాట. అంటే నేను ఊహించుకున్నవి. కలి ఎవరు, నాట్ కల్కి. సో కలి అసలు ఎవరు, మనకి పురాణాల ప్రకారం ఎవరై ఉండొచ్చు. ఈ మూవీలో కలి ఎవరు, అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా అనే డిస్కషన్ జరిగినాయి. మూవీలో కొన్ని సీన్స్ నేను అబ్జర్వ్ చేసిన ఉన్నాయి. సో రాబోయే కల్కి మూవీలో ఏం చెప్పబోతున్నారు, సో ఇలాంటి కొన్ని విషయాలు చెప్తాను. సో మనకి కురుక్షేత్రం ఎన్ని అందరికీ తెలిసిందే. కురుక్షేత్రం జరిగిన తర్వాత ఏమవుతుందంటే, ఎండింగ్లో దుర్యోధనుడు చనిపోయిన తర్వాత అశ్వత్థామ దుర్యోధనుడికి ప్రామిస్ చేస్తాడనమాట. ప్రామిస్ చేసి పాండవుల్ని అనుకొని వాళ్ళ ఎక్కడైతే ఉంటారో యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకొని వాళ్ళ ప్లేస్లో ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఉప పాండవుల్ని చంపేస్తాడు. ఉప పాండవుల్ని అంటే పాండవులు కొడుకులు అనమాట. చంపేసిన తర్వాత అది బై మిస్టేక్ చంపాడని కొంతమంది అంటారు, కొంతమంది కావాలనే చంపాడు అంటారు. సో రెండు ఉన్నాయి. మనకి సీరియల్లో ఏం చూపిస్తారంటే బై మిస్టేక్ పాండవులను కొంచెం చంపేశాడు అని చెప్తారు. సో తర్వాత చంపేసి వచ్చేసిన తర్వాత యుద్ధభూమిలో ఏంటంటే మళ్ళీ పాండవులు ఎదురుపడేపాటికి అశ్వత్థామ ఆశ్చర్యపోయినట్టు చూపిస్తారు. పాండవులు ఏం చెప్తారంటే, నువ్వు మా వంశాన్ని నాశనం చేశాను అనుకుంటున్నావు, సో అలా ఏమీ లేదు, మా వంశరక్ష ఇంకా బతికే ఉంది. ఇది సీరియల్ గురించి చెప్తున్నా. సో అభిమన్యుడు వాళ్ళ వైఫ్ ఉత్తర కడుపులో తను ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉంటుంది అనమాట. అంటే అది చెప్పంగానే అశ్వత్థామ కోపం వచ్చి అది కూడా లేకుండా చేస్తానని చెప్పి తన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంటుంది. బ్రహ్మాస్త్రం ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని తను ప్రయోగిస్తే అట్ ద సేమ్ టైం దాన్ని ఆపడానికి అర్జునుడు కూడా తన దగ్గర కూడా బ్రహ్మాస్త్రం ఉంటుంది, తను ప్రయోగిస్తాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొడితే ఏంటంటే ఇట్స్ లైక్ న్యూక్లియర్ మిసైల్స్. ఆ రోజుల్లో న్యూక్లియర్ మిసైల్స్ లాగా అనమాట. 2 న్యూక్లియర్ మిసైల్స్ ఒకదానికొకటి ఢీకొట్టుకుంటే ఇంకా భూమి ఉండదు అని చెప్పి కృష్ణుడు వారిస్తే అర్జునుడు తన మిసైల్ని తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు అనమాట. సో మనం ఆ కాలం స్టోరీని కూడా అసలు ఈ కాలం లేటెస్ట్ టెక్నాలజీకి మనం కనుక కనెక్ట్ చేసుకొని చూస్తే, సో వాళ్ళు అడ్వాన్స్డ్గా కనిపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి పేరు చెప్పి నేను ఈ బాణం కొడుతున్నా, కర్ణుడు ఒక వరం అడుగుతాడు అనమాట ఇంద్రుడిని, నేను ఎవరి పేరునైతే స్మరించి బాణం వదులుతానో అలాంటి అస్త్రం ఇవ్వు, వాళ్ళు చచ్చిపోవాలి అన్నట్టు. నథింగ్ బట్ నాకేమనిపిస్తుంది అంటే అది ఫేషియల్ టెక్నాలజీ అలా కనెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎనీవే, అవుట్ ఆఫ్ ద టాపిక్. సో తన అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు, బట్ వేరాజ్ తిని తీసుకోడు అనమాట అశ్వత్థామ. సో అది వెళ్ళి ఉత్తర గర్భానికి తగులుతుంది. సో మీరు ఆ ఉత్తర ఎవరు, అభిమన్యుడు ఎవరు, ఇవన్నీ తెలియకుండా మీరు డైరెక్ట్గా ఆ సీన్ చూస్తే ఎవరో అమ్మాయి వచ్చి బాల్కనీలో నుంచింది, ఏంట్రా బాణం వచ్చి కడుపులో తగిలింది అన్నట్టు ఉంటుంది. సో ఇది తెలిసిన వాళ్ళకి కనెక్ట్ అయ్యిద్ది, ఓకే ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అయిందని చెప్పి. సో అది కూడా ఎందుకు చూపిస్తారు అంటే, కలియుగానికి స్టార్టింగ్ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఉత్తర కడుపులో
ఆయన తర్వాత నుంచి కలియుగం అన్న స్టార్ట్ అయ్యింది అనమాట. సో లోపల ఉన్నా సరే మనం బయటికి కనిపించకపోయినా ఆ కడుపులో బిడ్డ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్, పరీక్షిత్ అంటారు ఆయన పేరు. సో ఆ బిడ్డని అలా చంపేస్తాడు అశ్వత్థామ. సో చనిపోయినట్టే బిడ్డ. సో దాని తర్వాత కృష్ణుడికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఈ కురుక్షేత్రంలో అన్నిటికన్నా అత్యంత హీనమైన పాపం చేసింది నువ్వే, ఇక్కడి నుంచి మీరు చూసి ఉండొచ్చు అదే ఆ కల్కి మూవీలో. సో తనకు ఒక స్టోన్ ఉంటుంది అనమాట, ఇన్ఫినిటీ స్టోన్స్ లాగా ఒక స్టోన్ ఉంటుంది, శివమణి. సో అదేం చేసింది అంటే తన్ని అన్ని వ్యాధుల నుంచి అన్నిటి నుంచి తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, అశ్వత్థామను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కృష్ణుడు దాన్ని లాగేసుకుంటాడు. యాక్చువల్గా మన సీరియల్ చూపించేది ఏంటంటే తన దగ్గర ఉన్న చక్రాన్ని వదిలినప్పుడు అది వెళ్ళి మనీని పేల్చేసిద్ది అన్నట్టు. సో తీసుకొని అందరు చిరంజీవులకి ఏంటంటే పాజిటివ్గా వరం ఉంటే తనకి శాపంగా, అంటే అమరుడై ఉంటాడు బట్ తనకి కంపానియన్స్ ఉండరు. ఆ కంపానియన్ ఇన్ ద సెన్స్ ఎవరు తోడు ఉండరు అనమాట, లేడీ కంపానియన్ జెంట్ కంపానియన్ ఎవరు అసలు తోడనే వాళ్ళు ఉండరు. ఆ కుష్టి వ్యాధి అన్నట్టు అణువణువు తనకి ఎప్పుడు రగులుతూనే ఉంటుంది, అంటే మంట పుడతానే ఉంటుంది, చీము నెత్తురు కారుతానే ఉంటాయి. సో తనని ఎవరు దగ్గరికి కూడా రానిరు అనమాట. సో అలాగా కలియుగం ఎండ్ అయ్యే వరకు నువ్వు జీవించు అని చెప్పి తనకి శాపం పెడతాడు. ఎందుకంటే అశ్వత్థామ మొత్తం అందరూ చనిపోతారు, తన తండ్రి చనిపోతాడు, ఫ్రెండ్స్ చనిపోతారు, అందరూ చనిపోతాడు, ఇంక వైరాగ్యం వెళ్ళిపోతాడు. సో చావు అనేది తనకి వరమే కానీ శాపం కాదు. సో అందుకోసం అని చెప్పి కృష్ణుడు ఇలాంటి శాపం ఇస్తాడనమాట, అసలు చావే లేకుండా. అలా అని చెప్పి చావు లేకుండా ఎవడైతే ఎంజాయ్ చేస్తాడు ఈ భూమి మీద అని చెప్పి ఈ శాపం ఇస్తాడు. సో అది మనకి మహాభారతంలో జరిగే కథ. అక్కడి నుంచి మనకి కల్కి మూవీ స్టార్ట్ అయ్యింది. సో నేను కలికిగా పుట్టిన ఈ శాపం నుంచి నాకు విముక్తి లేదా అని చెప్పి అశ్వత్థామ అడిగితే, నేను కలియుగంలో జన్మిస్తాను, కలి ఎంత పవర్ఫుల్ అంటే నా జన్మనే ఆపగలడు, నువ్వు నాకు సహాయం చేయాలి, నా భర్తకి సహాయం చేయాలి, అదే నీ శాపానికి విమోచనం, సో నీ ముక్తికి మార్గం అన్నట్టు చెప్తారన్నమాట. యాక్చువల్గా బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోతే డైరెక్ట్గా స్వర్గంకి వెళ్తారు ఆ టైంలో ఉన్న రూల్స్ ప్రకారం. సో తిని చనిపోలేదు కాబట్టి నీకు ముక్తి రాదు. సో ఇంకా యుగాలుగా సంవత్సరాలు జీవిస్తూనే ఉంటాడు కాబట్టి. సో మనకేంటంటే ఈ సీన్ చాలా క్విక్గా జరిగేవాటికి మనకున్న సినిమా లెంత్లో అప్పుడే పాపం చేయటం, అప్పుడే రియలైజేషన్ రావడంతో చాలామంది అక్కడ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఏంటి ఇది ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయాడు అంతా వచ్చిన అన్నట్టు. సో ఇదనమాట, ఈ బ్యాక్ స్టోరీ తెలిస్తే మీరు అక్కడ రియలైజేషన్ వస్తూ ఉంటుంది. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ మనం ఉత్తర దగ్గరికి వస్తే ఈ కలియుగం ఎలా ఎంటర్ అయింది ఏంటి అంటే, సో కృష్ణుడు ఏం చేస్తాడంటే తన జీవితకాలంలో సంపాదించిన పుణ్యాన్ని మొత్తాన్ని దారపోసి ఉత్తర గర్భంలో ఎవరైతే బిడ్డ ఉన్నాడో చనిపోయాడు బ్రహ్మాస్త్రంలో, తను తిరిగి బతికిస్తాడు. సో బ్రహ్మాస్త్రం అనే ఆ పరీక్షని పాస్ అయ్యాడు అంటే అలా మళ్ళీ బతికాడని చెప్పి తనకి పరీక్షిత్ అని చెప్పి తనకు ఒక డెఫినేషన్ ఇచ్చి పెడతారనమాట. సో పాండవులు అందరూ ఇంకా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వదిలేసి వైరాగ్యంతో ఎలా ఇంకా ముక్తి పొందాలి అని చెప్పి హిమాలయాల వైపు అలా నడుచుకుంటే వెళ్ళిపోతారు, అది వేరే స్టోరీ. సో పరీక్షిత్తుని రాజుని చేస్తారు. ఈ పరీక్షిత్తు కొంచెం పెద్దడి కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యుగం ఎండ్ అయ్యిద్ది, ద్వాపర యుగం ఎండ్ అయ్యిద్ది. సో సత్యయుగం, నెక్స్ట్ త్రేతాయుగం, నెక్స్ట్ ద్వాపర యుగం, తర్వాత కలియుగం. ద్వాపర యుగం ఎండుకు వచ్చేపాటికి ఇది కూడా నేను సీరియల్స్ అలా చూసిందనమాట. కలి అనేది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లో కలి రాక్షసుడు అనొచ్చు మరేమో, కానీ కలి వస్తాడు. వచ్చి బాబు యుగం ఎండ్ అయిపోతుంది, సో రూల్ ప్రకారం కాలుడు అంటే కాలధర్మం ప్రకారం నేను ఎంటర్ అయ్యాను, ఇంకా మీరు ఎగ్జిట్ ఇచ్చుకోవాలి అన్నట్టు అలా చెప్తూ ఉంటాడు అనమాట. నేను ఉన్నంత వరకు అది జరగని పని అని చెప్పి పరీక్షిత్ తను వెళ్ళిపోమంటాడు. ఏంటి చంపేస్తాను అది అంటాడు. లేదు తప్పు సార్, ఇది కాలధర్మం, ఇది మనం ఏం చేయలేము అంటే, సరే అయితే అలాగే నేను మీ రాజ్యానికి వచ్చాను, మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను కాబట్టి నాకు ఉండటానికి అవకాశం ఉండంటే, సరే కాలధర్మం అంటున్నా కాబట్టి నీకు 4 ప్లేసుల్లో ఉండడానికి అవకాశం ఇస్తున్నాను అంటాడు. ఏంటి ఆ ప్లేసులు అంటే, ఎక్కడైతే మాంసాహారం తింటారో లేదంటే మాంసానికి సంబంధించిన ఈ జంతువుల బలిగా అనేది జరిగిద్దో అక్కడ నువ్వు ఉండొచ్చు. 2 ఎక్కడైతే జూదం ఆడతారో గ్యాంబ్లింగ్ హౌసెస్ అలాంటివి అనమాట, అక్కడ నువ్వు ఉండొచ్చు. 3 బ్రోతల్ హౌసెస్, ఎక్కడైతే వ్యభిచారం జరిగిద్దో అక్కడ ఉండొచ్చు. 4 మద్యపానం, ఎక్కడైతే మద్యం మత్తు ఇవన్నీ ఉంటాయో అక్కడ నువ్వు ఉండొచ్చు అని చెప్పి 4 ప్లేసులు చెప్తాడు. చెప్తే కలి తెలివైనడు కదా, సో ముందు యోగం నెక్స్ట్ యోగం వాడు 4 సరిపోదు, నాకు ఇంకొక ప్లేస్ అవ్వండి అది అంటే పరీక్షిత్ ఆలోచించి ఏమంటాడంటే బంగారం కోసం ఏదో చెప్తాడు. బంగారం ఎక్కడ ఉంటే అక్కడ కూడా సుఖం ఉండదు అన్నట్టు దానికి ఏదో మర్చిపోయింది అని చెప్తాడు. చెప్తే బంగారం ఉన్న చోట కూడా ఉండొచ్చు అనగానే ఆల్రెడీ పరీక్షిత్ కిరీటం పెట్టుకుంటాడు, బంగారు కిరీటం. వెంటనే కలి తన నెత్తి మీదకి ఎక్కినట్టు చూపిస్తారనమాట. దాని తర్వాత కలి చెప్పినట్టు పరీక్షిత్ చేస్తాడు. పరీక్షిత్ ఒక పాపం చేస్తాడు. ఏంటి అంటే ఇంకో పాయింట్, సో నా తరం ఎండే వరకు నీకు నాకు నా భూ దాంట్లో నీకు స్థానం లేదు అన్నట్టు చెప్తాడనమాట పరీక్షిత్. సో తన ఎండ్ అయ్యే వరకు, తన టర్మ్ ఎండ్ అయ్యే వరకు. సో తర్వాత కలి తన తల మీదకి ఎక్కినప్పుడు తన చేత ఒక పాపం చేస్తాడు. కలి ఇలా పరీక్షిత్ వెళ్తా ఉంటే ఏమైందంటే తనకు దాహం వేసినప్పుడు ఒక ఆశ్రమం కనిపించింది, ఆశ్రమం వెళ్తాడు. నేను ముని పేరు మర్చిపోయాను. ఆ ముని ఆయన ఒక తపస్సులో ఉంటాడు. ఎంతసేపు పరీక్షిత్ పిలిచినా ఆయన పలకడం అనమాట. ఇంకా కలి నెత్తి మీద ఉంటాడు కదా, అక్కడ ఒక పాము ఉంటే చచ్చిపోయిన పాము, అది తీసుకెళ్ళి
తన మెడలో ఇచ్చి తను అవమానిస్తాడు అనమాట, ఆ మునిని అవమానిస్తాడు. ఆయన ముని కదలడు, వేరే విషయం. సో దాని తర్వాత తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ కలి చెప్తేనే చేస్తాడు ఇదంతా. కలి మైండ్లో చెప్తుంటాడు, ఏదో పాడు పని చెయ్యి అన్నట్టు. దాని తర్వాత అక్కడ ఉన్న మునికి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి ముని కొడుకు నీళ్ళల్లో అక్కడ ఉన్న సరస్సులో స్నానం చేస్తుంటే తనకు జరిగింది చెప్తే కొంచెం కుర్రాడు అనమాట. సో వెంటనే కోపంతో మా నాన్న మీద ఇలా చనిపోయిన పాము వేస్తాడా, వారం రోజుల్లో ఇలా పరీక్షిత్ ఇదే పాము కాటికి గురి చచ్చిపోతాడని చెప్పి శాపం పెట్టేస్తాడు. సో అలా పరీక్షిత్ టర్మ్ ఎండ్ అయిపోయింది అనమాట. సో కలి ఎప్పుడైతే ఆ 5th ప్లేస్ ఇస్తాడో బంగారంది, సో తన నెత్తి మీదకి ఎక్కి తన టర్మ్ని క్లోజ్ చేసి కలి అనేది ఎంటర్ అవుతుంది. బట్ నేను చదివిన కొన్ని నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ మ్యాటర్ ఏంటంటే కలి అనేది ఫిజికల్ ఫామ్ కాదు, రాక్షసుడు అనేవాడు ఫిజికల్ ఫామ్ కాదు. మనమే ఈ రోజులు గడిచే కొలది మన మానవ జాతి ఏంటి అంటే డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు సో ఆ కాలంలో పరీక్షిత్తు 4 ప్లేసులు ఇచ్చాడు, అంటే చాలా రేరెస్ట్ ప్లేసెస్ ఆ రోజుల్లో, మద్యం కానీ, గ్యాంబ్లింగ్ కానీ, మాంసం కానీ. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే మనకి చాలా అడ్వాన్స్డ్ ప్లేసెస్, ఆల్కహాల్ షాప్స్ ఎన్ని ఉన్నాయి. సో మనం చాలా అంటే అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. సో కలి అనేది అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో రానున్న రోజుల్లో ఇంకా ఇవన్నీ చాలా ఈజియెస్ట్ థింగ్స్ అయిపోతాయి. బూతులు మాట్లాడుకోవటం కానీ, బెట్టింగ్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, లేదంటే ఈ ప్రాస్టిట్యూషన్ కానీ, ఇవన్నీ అనేవి ఇంక డే టు డే లైఫ్లో భాగం అయిపోతూ ఉంటాయి. సో అలా మనుషులు అనేవాళ్ళు పాపాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలా కలి చివరికి అంటే ఇప్పుడే ఎలా ఉందంటే కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కలియుగం ఎండి ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోండి. మనుషులు ఎంత ఇదైపోతారు అన్నది. ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో మీరు డైరెక్ట్గా మనుషులను ఆపేసి దొంగతనం చేయటాలు, షాపులు దోపిడీలు చేసుకోవటాలు. ఈ మధ్య ఇండియాలో కూడా నేను 1-2 వీడియోలు చూశాను, మనుషుల్ని కారుని ఆపేసి దోచుకోవటాలు ఇలాంటివి. సో రాను రోజుల్లో ఇవన్నీ పోలీసులు ఇంకా మనుషులు ఎక్కువ మంది ఉంటారు కదా పోలీసులు కన్నా. సో అందరూ బరితెగేస్తే ఏమవుతుంది సమాజం. సో ఇంకా ఇలా ఎండ్ అయిపోయినప్పుడు ఏంటంటే ఎక్కడో హిమాలయాల్లో ఒక సీక్రెట్ సొసైటీ ఉంటుంది. సో ఇంగ్లీష్ అంటే హాలీవుడ్ మూవీస్తో ఈ మూవీని కంపేర్ చేస్తే కూడా కొంతమంది మాట్లాడారు. సో వాళ్ళ కోసం చెప్తారు, ఒక సీక్రెట్ సొసైటీ, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమైంది. సో అక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో సుమతి అనే యువతికి మహావిష్ణువు 10వ అవతారం కల్కి భగవాన్ పుడతారు, వచ్చి శంబల ఊరి పేరు. సో అక్కడి నుంచి వచ్చి ఎవరైతే పాపం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ విధంగా కలియుగం ఎండ్ అయ్యిద్ది అని చెప్పి నేను అవన్నీ నాకు గుర్తులేదు, కానీ చాలా చిన్నప్పుడు ఆ టైంలో నేను విన్న స్టోరీస్ అనమాట. సో ఆ ప్రకారం చూసుకుంటే కలి అనేవాడు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాడు, ఫిజికల్ ఫామ్లో ఉండడు. మనమే అలా బిహేవ్ చేస్తూ ఉంటాము. సో మన టర్మ్ చివరికి వచ్చేవాడికి మన పాపాలు పెరిగిపోయి చాలామంది ఏంటంటే రోగాల బారిన పడి మనమే చచ్చిపోతామని కూడా అందులో ఒకటి ఉంటుంది. కానీ కొంచెం ఆ పాపం పండకుండా ఇంకా బతికిన వాళ్ళని భగవాన్ చంపేసి దాని తర్వాత మళ్ళీ యుగాలు అనేవి మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. మళ్ళీ సత్యయుగం, మళ్ళీ త్రేతాయుగాలు, ఇవన్నీ కాలచక్రం మళ్ళీ ఫస్ట్ నుంచి రీసెట్ అయ్యిద్ది అని చెప్పి అలా ఉందన్నమాట. సో ఈ స్టోరీ ఇది మొత్తం ఎవరికైనా తెలిస్తే అప్పుడు మనం కల్కి మూవీ చూసినప్పుడు మనకి అద్భుతంగా అనిపిస్తుంది. మూవీ లిబర్టీ తీసుకున్నారు, మూవీలో లేని ఉంటాయి, అవి వేరే విషయం. అలాగే మూవీలో ఫైట్లు కొంచెం ఎక్స్టెండెడ్గా ఉండేప్పటికి మనకు బోర్ కొట్టింది. కానీ బట్ ఈ స్టోరీ అంతా తెలిసి మనం కల్కి మూవీ చూస్తే మనకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నాకైతే చాలా అలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. సో ఈయన సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈయన చేసినవి ఏంటి నాకేమనిపించిందంటే, కమల్ హాసన్ ఏదైతే విలన్గా చూపించారో నాకేమొచ్చిందంటే ఈయన ఒక సైంటిస్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. అంటే నేను ఊహించుకుంటున్నాను అనమాట. మేబీ నెక్స్ట్ అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈయన ఒక సైంటిస్టు. మీరు కమల్ హాసన్ చూపించినప్పుడు కనుక చూస్తే ఆయన గదిలో ఏదైతే ఉందో సర్కిల్గా ఛాంబర్స్లా ఉన్నాయి. ఆ ఛాంబర్స్లో బాడీస్ ఒకటి వాటర్లో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు కదా. సో నాకేమనిపించిందంటే ఈయన ఎవ్రీ ఒక 200 ఇయర్స్కో లేదంటే కొన్ని 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో తన బాడీ, ఈయన కూడా హ్యూమనే కదా, ఎంతైనా సైంటిస్ట్ హ్యూమను నాకు తెలిసి. సో తన బాడీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడేమో, తన మేధస్సు, తన మైండ్, తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే క్లోన్ చేసుకుంటున్నాడేమో, తనను తాను క్లోన్ చేసుకుంటున్నాడేమో. సో బట్ ఆయన మోటివ్ ఏంటంటే చావు లేకుండా బతకటం. సో అలాంటి దానికోసం ట్రై చేస్తున్నాడేమో, దానికే ప్రాజెక్ట్ కే అని చెప్పి టైటిల్ పెట్టుకున్నాడేమో. అలాగే ఈయనకి వచ్చే రోజుల్లో ఏం జరుగుద్ది అన్నది ముందే తెలిసేమో. అంటే ఆ గ్రంథాలు కానీ ఏది కానీ చదివి ఇలా జరిగిద్ది, ఖచ్చితంగా కల్కి అనేవాడు వస్తాడు, ఆయన వచ్చేపాటికి నేను రెడీగా ఉండాలి, నేను ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, సో భూకంపం పుట్టిస్తాను అంటాడు కదా. సో అలా భూకంపం పుట్టిస్తాను, ఆయన్ని ఎదిరించే శక్తిగా మారతాను అని చెప్పి ఆ మారటం కోసం ఈ ప్రాజెక్ట్ కే అనేది ఇనిషియేట్ చేసి, సో అందులో నుంచి వచ్చే అంటే ఓ ఫార్ములాని తయారు చేసి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు కదా. సో ఆయనే ఆ కల్కిని ఎతుకుతున్నాడేమో, లేదంటే తను బలవంతంగా చేసుకోవడానికి పద్దాకి 100-200 క్లోనింగ్ కాకుండా సో అమరుడు అవ్వడానికి, చావే లేని ఒక బాడీని సృష్టించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడేమో. దట్ ఈస్ ప్రాజెక్ట్ కే అన్నది నా ఒపీనియన్.
సో ఎండ్ ఆఫ్ ద డే అది అవుతుందేమోనని చెప్పి. బట్ ఈయనకి కూడా తెలియదు ఏంటంటే కల్కి పుట్టుకి ఈయనే కారణమయ్యాడు అన్నది, అంటే సినిమాటిక్ లిబర్టీ ఈయన సినిమాలో చూపించింది చెప్తున్నా, నిజంగా అక్కడ అలా జరిగిద్దని కాదు ఫ్యూచర్లో. ఈయన తీసుకున్న దానికి మనం కనెక్ట్ చేసుకుంటే, సో ఆయన చేసిన ఫార్ములానే ఈ కలి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఫార్ములానే, ఆయన పేరు ఏదో ముస్లిం పేరు ఏదో ఉంది, బట్ మన కమల్ హాసన్ గారి పేరు, కమల్ హాసన్ గారు ఏదైతే ఫార్ములా చేశారో యాజ్ సైంటిస్ట్గా, ఆ ఫార్ములా నుంచే కల్కి పుట్టాడు అన్నట్టు నాగేశ్వన్ గారు రాసుకొచ్చారు. ఈ కనెక్షన్ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ కనెక్ట్ చేశాడు అని అనిపించింది అనమాట. ఈ సమిత అనే పేరు సుమతి అనే పేరు సుమ్మైట అని చెప్పి వాళ్ళు దాన్ని కనెక్ట్ చేసిన విధానం, సో చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ఆయన కనెక్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అలాగా కమల్ హాసన్ గారిది అలాంటి సైంటిస్ట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి అంటే నథింగ్ బట్ అదే ప్రాజెక్ట్కి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఆయన కల్కి పుట్టిన తర్వాత ఆయన ఎలా పెంచుతారు, ఎవరు ఆయనకి యుద్ధ విద్యలు నేర్పిస్తారు, అదన్నీ మనకి ఎలా చూపిస్తారు అన్నది ఇంపార్టెంట్. అలాగే కొన్ని నాకు తెలిసి నాగేశ్వన్ గారి మధ్య క్లారిటీ కూడా ఇచ్చినట్టు. ఈ ఒక్క పాయింట్ నేను చూసింది ఏంటంటే, పరశురాముడు దుల్కర్ సల్మానే పరశురాముడు అని చెప్పి ఆయన అయ్యున్నాడు. ఎందుకంటే దుల్కర్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్టు మనం చూపిస్తారు కదా, పరశురాముడు ఈజ్ లైక్ మోస్ట్ పవర్ఫుల్గా చాలా అంటే చాలా నియమాలు నిబంధనలు ధర్మం వైపు ఆయన నిలబడతాడు. సో ఆయన అలాంటి గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్టు చూపించరు ఆయన వేరే. సో మేబీ పరశురాముడు వస్తాడు, వీళ్ళందరూ కలిసి కల్కిని ట్రైన్ చేస్తారు. అంటే చదువుకున్న స్టోరీస్ ప్రకారం ఏంటంటే ట్రైన్ చేస్తారనమాట. ట్రైన్ చేసిన తర్వాత ఎవరైతే మిగతా భగవంతులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కల్కిని దర్శిస్తారు అని ఉంది. మరి వాళ్ళు దర్శించారు. ఈయన సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఒక్కొక్క దేవుడు లేదంటే మహాభారతం టైంలో అర్జునుడు కానీ కర్ణుడు కానీ వీళ్ళందరూ రీబోర్న్ అయ్యి చూపిస్తారని చెప్పి ఆయన వాళ్ళందరూ ఈయనకి హెల్ప్ చేస్తారన్నట్టు ఆయన ఏమైనా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అది ఏమైనా క్రియేట్ చేస్తారని చూడాలి. ఇంకోటి, నిజంగా ప్రభాస్ కర్ణుడా కాదా అంటే నేను కాదనుకుంటున్నా. బట్ మనకు అలా ఎందుకు చూపించారంటే మేబీ అశ్వత్థామ అలా కర్ణుడు అనుకుంటున్నాడు, కానీ ఆయన ఆయన అంశ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పక్కన భైరవుడు అంటున్నారు, మేబీ ప్రభాస్ శివుడు కూడా అయి ఉండొచ్చేమో ఒకవేళ. సో అది సస్పెన్స్ మనకు వదిలేశారు. సో కర్ణుడు అని అనుకోవట్లా, మనకు చూపించడం కోసం ఆ టైంలో అలా కర్ణుడిలా చూపించారు, కానీ ఆ ఫేస్ అలా చూపించారేమో కానీ, బట్ కర్ణుడే ఉండడేమో. ఎందుకంటే కర్ణుడి కోసం రీబర్త్ అన్నది నేను ఎక్కడ చదవాలా, మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు ఏదైనా. అంటే మన అన్ని గ్రంథాలు ఆపోజిట్ చేసిన వాళ్ళం కాదు కదా, మనం కూడా కలియుగంలోనే తెచ్చాం కదా. సో కాదేమో అనుకుంటున్నా, దానికి ఏదైనా ట్విస్ట్ ఇస్తారేమో అన్నది చూడాలి. బట్ ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే, దీన్ని కూడా బాగా ఇంట్రెస్టింగ్గా మలిచాడు. చెప్తాగా నాకు ఏమీ చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అనమాట. సో అది 3Dలో చూడాలి 2Dలో చూడాలంటే నాకైతే నేను 3Dలో చూసాను. 3Dలో కూడా బాగానే ఉంది. నేను మామూలు థియేటర్, మంచి థియేటర్లు అండి, ఐమాక్స్ అలాంటిది కాదు కానీ, బట్ 3Dలో కూడా నాకు ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. అంటే మనకు ఐసైట్ ఇవన్నీ లేకపోతే కనుక 3D బాగానే ఉంటుంది. 2D కూడా ఓకే. నేను ఒకసారి 3Dలో వెళ్ళి, అందుకే నేను సపరేట్గా మళ్ళీ 2Dలో వెళ్ళాను అనమాట. ఈ రెండు. నెక్స్ట్, అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని చెప్పి దీని మీద ఎంతో డిబేట్ చేశారు. ఈ ఇద్దరిని కంపేర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకే తరానికి చెందిన వాళ్ళు, ఒకే బ్యాటిల్లో ఫైట్ చేశారు, చాలాసార్లు ఫైట్ చేశారు కాబట్టి ఒకరికొకళ్ళు ఇద్దరిని కంపేర్ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, నిన్న పర్సనల్ స్టోరీ షేర్ చేసుకున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మాది కొంచెం మా మాస్టర్ ఒక ఆయన, అంటే ఆయన స్టోరీస్ అన్ని చెప్తూ ఉన్నాడు, ఇలా మహాభారతం అని చెప్తూ ఉన్నాడు. ఆయన దాని ప్రకారం ఏంటంటే, దుర్యోధనుడు వాడు చాలా నీచమైన వాడు, దుష్టుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అన్న విధంగా ఆయన చెప్పాడు అనమాట. ఆయన కోసం మాకు చెప్పినప్పుడు. తర్వాత నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు టీవీలు అలాంటివి లేవు కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే వాళ్ళ ఇంట్లో దానవీర సూరకర్ణ అనే సినిమా చూసాను. అందులో ఎన్టీఆర్ గారు దుర్యోధనుడు కర్ణుడు అన్ని క్యారెక్టర్లు చేస్తాడు. అది చూసినప్పుడు నాకు దుర్యోధనుడు కూడా మంచుడేమో, ఫ్రెండ్షిప్ కోసం ఏమంటివి అని చెప్పి డైలాగ్ చెప్తారు కదా, ఆయన అసలు అంత పోరాడాడు ఫ్రెండ్షిప్ కోసం అసలు అని నాకు ఒక్కసారి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలిగింది. సో రియలైజేషన్ ఏంటి అంటే, ఒక నెగిటివ్ క్యారెక్టర్ని కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్తో, ఒక పాజిటివ్ పర్సనాలిటీ కనుక ప్లే చేస్తే మనం దాన్ని కూడా గొప్పగానే చూస్తాం. కొంతమంది రావణ్ని ప్రేస్ చేసినా, కొంతమంది దుర్యోధన్ని ప్రేస్ చేసినా, ఆ ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన వల్ల. సో ఇక్కడ కూడా ఏంటంటే, మన చిన్నప్పటి నుంచి కర్ణుడు మహాభారతం ఎవరు చూపించినా కూడా, ఏదైనా మన సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏం చూపించినా కర్ణుడి మీద మనందరికీ ఒక జాలి, ఒక దయ ఉంటుంది. ఏంటంటే కర్ణుడికి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావు. ఎందుకంటే కర్ణుడు కూడా ఒక ప్రిన్సే, బట్ అన్ఫార్చునేట్లీ కుంతీదేవి అలా కనటం వల్ల, తనని వదిలేయటం వల్ల తను వేరే లోబోర్న్గా పెరగాల్సి వచ్చింది కాబట్టి, సో తన మీద మనకు ఒక జాలి, ఒక దయ ఉంటాయి ఆబ్వియస్గా. బట్ సో తనకు ఛాన్సెస్ వచ్చినాయి, తను కూడా వీళ్ళ వైపు కలిశాడు, వాళ్ళకి కలవటం వల్లే ఆయనకి చెడ్డ పేరు అని చెప్పి. కానీ వెన్ యూ స్టార్ట్ కంపారిజన్ ఏమవుతుందంటే, మనం కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం ఎప్పుడైనా సరే ఎవరైనా కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ఆబ్వియస్గా అందరూ చూసేది ఏంటంటే, ఎవరు మోస్ట్ పవర్ఫుల్, ఎవరు మోర్ రిసోర్స్ఫుల్, అంటే ఎవరి దగ్గర ఎక్కువ అస్త్రాలు ఉన్నాయి, స్కిల్ఫుల్ ఎవరు అని, ఎవరు ఎక్కువ స్కిల్, ఎవరికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అని చెప్పి మనం లెక్కేసుకుంటాం. బట్ ఈ కంపారిజన్ కాదు, మనం ఎవరైనా వ్యక్తులు కంపేర్ చేసినప్పుడు ఈ స్టాండర్డ్ పారామీటర్సే కాకుండా అడిషనల్గా ఇంకో పారామీటర్ తీసుకోవాలి. అదేంటి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండ్, ఎవరు ఏ స్టాండ్ తీసుకున్నారు అని చెప్పి.
సో ఎవరు ఎటువైపు నుంచి ఉన్నారని చెప్పి. పరిస్థితులు ఏవైనా కావచ్చు, సరేనా, సిచ్యువేషన్స్ ఎలాంటివైనా కావచ్చు, కానీ మనం ఎటువైపు ఉన్నామన్నది ఇంపార్టెంట్. మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో అయినా అనుకూలించిన పరిస్థితుల్లో అయినా సరే ధర్మం విడనివాడే కదా. ఆ రోజుల గురించి చెప్తే ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదులేండి. బట్ ఆ రోజుల్లో చూసుకుంటే కనుక అర్జునుడు ధర్మం సైడ్ నుంచున్నాడు, అన్ఫార్చునేట్గా కర్ణుడు అధర్మం వైపు నుంచున్నాడు. సో కంపారిజన్ కనుక మీరు డ్రా చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే అర్జునుడే గొప్పవాడు. ఇంకా విరాట్ పర్వం అని చెప్పి ఆ పర్వం అని చెప్పి అందులో ఆల్రెడీ అర్జునుడు కర్ణుడిని ఓడిచ్చేశాడు అని చెప్పి ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా విన్నాము. అవన్నీ తీసేసినా ఇక్కడ ఎందుకు ఇంత కంపారిజన్ వచ్చింది, ఎందుకు ఇంత ఇదయ్యింది, ఎందుకు అందరూ చాలామంది కర్ణుడే గొప్పవాడు అంటే ఇంపాక్ట్, ప్రభాస్ అన్న ఇంపాక్ట్ ఇది. ప్రభాస్ లాంటి పాజిటివ్ పర్సనాలిటీ కర్ణుడు లాంటి క్యారెక్టర్ చేయడం వల్ల ఈవెన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా లాస్ట్కి వచ్చేపాటికి జస్ట్ 5 minutes ఆ సపోర్టింగ్ రోల్ ప్లే చేసేపాటికి చివరికి దీపికా పదుకొనె ఎత్తుకుపోయినా సుమతిని ఎత్తుకుపోయినా సరే ప్రభాస్ అన్న ప్లే చేశాడు కాబట్టి మనకేంటంటే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ కలిగి ఎలా వెళ్ళిపోయిందంటే అర్జునుడి కన్నా కర్ణుడే గొప్పవాడు అన్నట్టు వెళ్ళిపోయింది. సో రాంగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్. ఈ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక ప్రభాస్ బాగా ప్లే చేశారు ఆబ్వియస్గా. అసలు దాని గురించి నేనైతే కామెంట్ చేశాను, దాని యాక్టింగ్ గురించి కానీ స్టోరీ గురించి కానీ కామెంట్ చేసే అంత లెవెల్ లేదు. కానీ బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఆ డిస్కషన్ అనేది ఎప్పుడైనా అసలు వేస్ట్ ఆ డిస్కషన్ తీసుకురావడం వచ్చింది. కాబట్టి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఎవరు ఏ క్యారెక్టర్ ప్లే చేసినా సరే మనం మహాభారతం ప్రకారం మాట్లాడుకుంటే, మనం చూసింది, మనం విన్నది, మనం చదివిన దాని ప్రకారం మాట్లాడుకుంటే కనుక అర్జునుడే గొప్పవాడు. సో ఈవెన్ అర్జునుడు పవర్ఫుల్ అయినా సరే కొంతమంది కాదు కర్ణుడే పవర్ఫుల్ అన్నా, కర్ణుడే స్కిల్ఫుల్ అన్నా, కర్ణుడే దానం చేశాడన్నా, ఏం చేశాడన్నా సరే ఒక్క పారామీటర్ మొత్తం మార్చేస్తుంది. ఏంటంటే స్టాండ్ అనమాట. ఆయన ధర్మం వైపు నుంచున్నాడు, ఈయన అధర్మం వైపు నుంచున్నాడు. సో ధర్మం వైపు నుంచున్న వాళ్ళు గొప్పవాళ్ళు. సో అర్జునుడే గొప్పవాడు కంపారిటివ్లీ. ఇక్కడ ప్రభాస్ అన్న గొప్పవాడా, విజయ్ గొప్పవాడా, అది కాదు పాయింట్. అర్జునుడు కర్ణుడి గురించే పాయింట్ చెప్పాక ఆ ఇంపాక్ట్ అలా ఉంటుంది. మన సైకాలజీ కానీ మన థాట్ ప్రాసెస్ కానీ ప్రభాస్ లాంటి వ్యక్తి ప్లే చేసినప్పుడు అలా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ పార్ట్ 2, దీనికి పార్ట్ 2నే కాదు, నాకు తెలిసి పార్ట్ 3 కూడా ఉంటుంది. సో ఎందుకంటే కలికి పుట్టాలి, పెద్దవాడు అవ్వాలి, కలికి పెద్దవాడు అయ్యే లోపల ఈ కలి నుంచి కలికిని కాపాడుకోవాలి, ఇంకా ఎన్ని క్యారెక్టర్లు వస్తాయి, ఎంతమందిని దించుతాడు ఆయన, సో ఎంతమంది ఈ లోపల విష్ణుమూర్తి వచ్చే లోపల, కల్కి భగవానుడు వచ్చే లోపల వీళ్ళందరూ పోరాడతారు. సో పార్ట్ 2 ఉంటుంది, నాకు తెలిసి పార్ట్ 3 ఉంటుంది. ఆయన యూనివర్స్ అని పెట్టాడు, సపరేట్గా ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని ముందు క్యారెక్టర్లు తీసుకొని మహాభారతంలో కొన్ని సీన్స్ రాసుకొని తీసినా కూడా అద్భుతంగానే ఉంటుంది. ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్ టచ్ చేశాడు అనిపించింది నాగార్జున. సో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్టు మహాభారతం నుంచి డ్రా చేసి కలియుగం వరకు అంటే 1000 సంవత్సరాలు. సో బాగుంది సబ్జెక్ట్ అయితే మాత్రం. నాకైతే సినిమా బాగా నచ్చింది. ఇప్పటికి ఎవరైనా సినిమా చూసుకోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది, కొద్దిగా అర్థమై ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ ఎవరైనా ఇంకా సినిమా చూడడం వాళ్ళకి పొరపాటున వీడియో చూస్తుంటే నన్ను క్షమించండి. ఇప్పటికి చాలా రోజులు ఆపుకున్నాను ఇవన్నీ చెప్దామని చెప్పి. నువ్వేం చెప్పావులే తొక్క అనుకుంటే ఏం చేయలేదు. కానీ అంటే ఇవన్నీ మాకు తెలిసినట్టే ఉంటాయి, బట్ డీప్గా ఆలోచించండి డీప్గా. సో ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ అంతే. ఇంకా మీరు గమనించిన పాయింట్లు ఏమైనా ఉంటే, అంటే కొత్తగా అంటే దీనికి లింక్ ఉంటుంది, ఇక్కడ ఇది అక్కడ ఇది అలాంటి ఏమైనా మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.